మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. హలో మై డియర్ బడ్డీస్, వెల్కమ్ టు మై సోలో డేట్. ఫైనల్లీ యూట్యూబ్ బ్లాగ్ చేసేస్తున్నాను. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను. చెక్ ఇన్ కూడా అయిపోయిన వెంటనే వేడి వేడి కాఫీ తీసుకొని అలా ఎంజాయ్ చేస్తే నా సామిరంగా ఎమ్మి ఉంది కాఫీ అయితే. ఓకే, ఎయిర్పోర్ట్లో దొరకందంటూ అసలు ఏమీ లేదండి. కాకపోతే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. ఫైనల్గా ఫ్లైట్ ఎక్కేయబోతున్నా. ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నమాట. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేయబోతున్నా మీకు చెప్పలేదు కదా. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు నేను ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. ఇక్కడ బస్ ఉంటుందన్నమాట. సో బస్లో పిక్ చేసుకొని మనల్ని అక్కడ డ్రాప్ చేస్తారు. కొత్తగా వెళ్ళే వాళ్ళకి కొంచెం తెలుసుకొని వెళ్ళడం చాలా బెటర్, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి. ఇంతకు ముందు ఒకసారి ముంబై వచ్చాను, బట్ అదొక బ్యాడ్ మెమరీ నాకు. ఓకేలే, ముందున్న గుడ్ మూమెంట్స్ని ఫుల్గా జోష్ ఇచ్చేస్తున్నాయి నాకైతే. సో మరి బ్యాడ్ మెమరీస్ ఎందుకు. సో ఇదే మన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, ఇషా ఫౌండేషన్ వాళ్ళ స్టాల్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఈ బుడ్డి ఇత్తడి సామాన్లు అయితే బాగా నచ్చేసాయి నాకు. ఈ స్టోన్స్ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంట, బట్ కాస్ట్ కూడా బాగానే ఉందనుకోండి. నాకెవరో చెప్పారు ముంబై వెళ్తే పక్కా వడాపావ్ తినాలి అని. సరే, కొత్త ప్లేస్ కదా, కొత్త ఫుడ్ ట్రై చేద్దామని ఆర్డర్ అయితే ఇచ్చేసా. చూడ్డానికే చాలా విచిత్రంగా ఉంది, టేస్ట్ కూడా అంత ఎక్కలేదు నాకు. ఫైనల్గా నా డెస్టినేషన్కి చేరుకునే టైం వచ్చేసింది. ఫ్లైట్ ఎక్కి మాలే ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతున్నా. మొత్తం వాటర్లో బిల్డింగ్స్ కట్టేశారు. చూస్తుంటేనే చాలా భయంగా అనిపించింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇమిగ్రేషన్ దగ్గర మామూలుగా క్యూ లేదు, రకరకాల మనుషులు ఉన్నారు. అందరినీ తోసుకొని ఫైనల్గా వీసా ప్రాసెసింగ్ చేయించుకొని మాల్దీవ్స్ వెళ్ళడానికి వాటర్ ఫ్లైట్ ఎక్కేయడానికి బయలుదేరిపోయా. సోలో డేట్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఎంతసేపు సెల్ఫ్ వీడియోనే అయిపోతుంది. అందరినీ కొంచెం వీడియో తీయరా అంటూ అడుగుతూ తీయించుకోవాల్సి వచ్చింది.
లోపల అందరు కపుల్స్ ఉన్నారు. ఈ వయసు ఆ వయసు అని తేడా లేదు, చాలా మంచిగా ఉన్నారు. వాటర్ ఫ్లైట్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చూశారు కదా, నడి సముద్రంలో అక్కడక్కడ చిన్న ల్యాండ్, ఆ ల్యాండ్లో రిసార్ట్స్, వాటర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ నాలా భయపడే వాళ్ళకి మాత్రం చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. అబ్బో కమలాసన్ ఫైనల్గా రిసార్ట్కి అయితే చేరుకొని అలా ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇక్కడ కప్పులు ఎవరు తెలుగు వాళ్ళే ఉన్నారు. ఎంత బాగుంది, సో నా ఫస్ట్ సోలో డేట్ ఇంత అందంగా ఇంత అద్భుతంగా జరుగుతుందని అసలు అనుకోలేదు. ప్లాన్ చేశాను నేను, కాకపోతే ఏం చెప్పావురా? యాక్చువల్లీ అనుకోకుండా జరిగింది. సో సోలో డేట్, సోలోగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. సో రీసెంట్గా ఇంట్లో జరిగినవి కానివ్వండి, అన్నీ కూడా చాలా అంటే చాలా డిస్టర్బ్ అయ్యింది మైండ్. సో వర్క్ కూడా సరిగా స్టార్ట్ చేయలేకపోతున్నా. స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో 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 బ్రేక్ అవుతుంది, ఎక్కడో ఆగిపోతుంది. ఐ మీన్ మైండ్ డిస్టర్బ్ అవుతుంది, ఎటు పోవట్లేదు. అందుకే నేను డిసైడ్ అయ్యాను, సో ప్రశాంతంగా ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఒక 2 days నాతో నేనే నన్ను నేనే మార్చుకొని నాతో నేనే గడిపి హ్యాపీగా స్పెండ్ చేసి రావాలి. మార్చుకొని మొత్తం మళ్ళీ కెరియర్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అనుకుంటాను. సో నాకు మా కిరాక్ పూరి ఛానల్ సపోర్ట్ చేసింది చాలా. సో ఆ సపోర్ట్ తోటి నేను ఇక్కడి దాకా రాగలిగాను. సో మీ అందరికీ కూడా ఇంత బ్యూటిఫుల్ ప్లీజ్ నేను చూసి మీకు చూపిస్తున్నాను. చాలా చాలా ఖచ్చితంగా సో మనీ సేవ్ చేసుకోండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. సో మీరందరూ సేవింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసేయండి. నిజంగా వండర్ అంటే మన ప్రపంచంలో ఇంత అందమైన ప్లేస్, ఇంత ప్రశాంతంగా వచ్చే ప్లేస్ ఐ మీన్ ఇంకా చాలా ఉన్నాయి, నేను కూడా తిరుగుతాను. సో ఇదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లేస్. నేను ఇక్కడ ఎక్కువ రష్ ఉన్నారు. సో వాళ్ళైతే వేరే లెవెల్ ఉన్నారు అసలు ఐ మీన్ కొరియన్ సిరీస్ ఈ మధ్య కాలంలో మనందరం చాలా ఎక్కువ చూస్తున్నాం కదా. సో అలా వాళ్ళందరూ బాగా మనకి కనెక్ట్ అయిపోయారు. సో అలా రియల్గా కూడా చాలా అంటే చాలా క్యూట్గా, చాలా ప్లెజెంట్గా ఉన్నారు వాళ్ళు. సో ఏమున్నాయి అసలు ఏం తిందాము, ఎక్స్ప్లోర్ చేద్దామని నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. సో పదండి వెళ్ళి అక్కడ ఏముంది చూసేద్దాం. అవును, మీరు నేనున్న రూమ్ చూడలేదు కదా, రండి చూసేద్దాం. టూ నైట్స్ ఇక్కడే ఉండబోతున్నాను. సో బీచ్ సైడ్ విల్లా, ఎటు చూసినా వాటర్. చాలా పెద్దది బుక్ అయింది. యాక్చువల్లీ నాకు ఆన్లైన్లో చూసినప్పుడు చాలా కొంచెమే కనిపించింది, బట్ ఇందులో ఐ మీన్ పిల్లలకి పెద్ద ఫ్యామిలీ అందరికీ ఉందన్నమాట విల్లా. ఎంత బాగుందో, ఇలా వెళ్ళి అలా దూకేయచ్చు.
వెనకాల ఉంది కానీ ఇప్పుడే స్నానం చేశాను, నా వల్ల కాదు. ఓకే, సో ఫస్ట్ అయితే కొంతసేపు ఏసీ వేసుకొని పడుకోవాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న లేచిన తర్వాత మళ్ళీ లంచ్కి వెళ్ళి అక్కడ ఈరోజు స్పా అని అనుకుంటున్నా, చూడాలి. సో లంచ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ బడ్డీస్. అస్సలు మర్చిపోలేని మార్నింగ్ నాకు ఇది. ఎంత ప్రశాంతంగా ఉందో, మంచి మంచి ఆలోచనలు చాలా వచ్చేసాయి. అలా ఒక్కదాన్నే సముద్రం చూస్తూ ఉంటాయి. తర్వాత ఊరికి అలా వాటర్లోకి వెళ్దామని సైక్లింగ్ బోట్ అయితే ఎక్కేసా. కానీ మస్తు భయం అయింది. నా తొడలైతే మసాలా వడల్లా కాలిపోయాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రిసార్ట్ అయితే అదిరిపోయింది. సముద్రంలో ఎంజాయ్ చేయలేను కాబట్టి అలా స్విమ్మింగ్ పూల్ని ఎంజాయ్ చేద్దామని అలా దిగేసా. నేను పూల్లోకి వెళ్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎంత గ్రేట్ స్విమ్మర్నో. జనరల్గా ఉండే లోతు కంటే చాలా లోతుంది. ఎవరెవరికో ఫోన్లు ఇచ్చేసి వచ్చి రాని భాషతో వాళ్ళతో వీడియోలు తీయించుకుంటూ కొంచెం సిగ్గు కొంచెం మొహమాటం అలా అలా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. Ordine అసలు నా సోలో డేకి ఎండింగ్ డే వచ్చేసింది. సో ఇది నా లాస్ట్ మూమెంట్ ఈ మాల్దీవ్స్లో. ఈ అసలు ఎలా గడిచిపోయిందో తెలియకుండా అలా గడిచిపోయింది. చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా బాగుంది. ఎక్కువ హడావిడి లేకుండా, ఓన్లీ వాటర్, నీళ్ళు తక్కువ ఏం లేదు. మధ్య మధ్యలో నచ్చని ఫుడ్ తోటి కొంచెం అలా టైం పాస్ చేశాను. పడుకొని రూమ్కి వెళ్తున్నా. ఇప్పుడు ఇంకా ప్యాకప్ అండ్ ఫ్లైట్కి కూడా టైం అవుతుంది. అండ్ ఇక్కడికి మనకి వాటర్ ఫ్లైట్ వస్తుంది. సో దాంట్లో నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వచ్చేయాలి. సో నాకు తెలిసి మీ అందరూ కూడా అర్థమైంది కదా. సో మన పర్సనల్ స్పేస్ చాలా చాలా ఇంపార్టెంట్. మన ట్రావెల్కి పక్కన పెట్టేసుకొని హ్యాపీగా మీరు కూడా స్పెండ్ చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళతో ఏమైనా గొడవలు చూడాలి, ఎందుకంటే పర్సనల్ టైం ఇస్తారు కాబట్టి. సో ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.
సరిపోయారు ఇద్దరును. మాల్దీవ్స్ నుంచి మాలేకి వెళ్ళేటప్పుడైతే మంచి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశా. నేను స్టిల్ దిగిస్తూ ఉంటే అక్కడ బోట్ డ్రైవర్, అదేనండి మన కెప్టెన్, నాకు నువ్వే నడుపు అని బంపర్ ఆఫర్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చేశాడు. గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా బలం ఉండాలి తెలుసా ఆ వాటర్ ఫోర్స్ని తట్టుకోవాలంటే. వాటర్ ఫ్లైట్ ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ వాటర్ ఫ్లైట్ ఎక్కడానికి నేను చేసిన ఫీట్లు నాకే నవ్వుస్తాయి.